రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు చైర్మన్, మేయర్ స్థానాలను కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వ్ ఖరారు చేస్తూ గెజెట్ విడుదల చేసింది. వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు రిజర్వేషన్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్లు కేటాయించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేసింది సర్కార్. రిజర్వేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, రిజర్వేషన్ల పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ విషయంలో అటు ప్రభుత్వము ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలలో రాష్ట్ర ఎన్నికల సంఘము అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది, అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఏంటి అనే దాని మీద కూడా ఆల్రెడీ దీని మీద సమీక్ష కూడా నిర్వహించింది. ఇక ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రెడీగా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వేగవంతం పెంచింది. ఇక మొత్తం 121 మున్సిపాలిటీలు, తర్వాత 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆ జీవోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో వార్డులు, తర్వాత చైర్పర్సన్స్, మేయర్ పదవులు ఎక్కడెక్కడ మేయర్ ఎవరెవరికి ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది, చైర్పర్సన్ ఎవరికి ఉంటుంది, వార్డులకు సంబంధించి ఏ వార్డులో ఎవరికి కేటాయించారు దానికి సంబంధించి దాని మీద పూర్తిగా క్లియర్ గా నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో మేజర్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, తర్వాత అన్రిజర్వ్ కేటగిరీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఎవరికి కేటాయించాలి అనే దాని మీద ఇందులో పూర్తి స్థాయిలో ప్రభుత్వం చాలా క్లారిటీగా మెన్షన్ చేసింది. ఇక బీసీలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ డెడికేషన్ కమిషన్ ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ తయారు చేసిందో దాని ఆధారంగానే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ల ఆధారంగానే బీసీలకు ఇందులో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇక ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు విషయంలో చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 50% మించకుండా రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు విషయానికి వస్తే మనకు జనాభా ఆధారంగా ఆ సీట్ల కేటాయింపును తీసుకున్నారు. బీసీలకు సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టే డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేయబోతున్నారు మున్సిపల్ ఎన్నికలలో. ఇక మహిళలకు సంబంధించిన దాంట్లో కూడా మొత్తం 50% రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇందులో లాటరీ విధానంలో ఈ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అయితే ఇది మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ ఏదైతే ఎక్కడెక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఏ వార్డులో ఏ కేటగిరీకి సంబంధించి ఎస్టీనా, బీసీనా సంబంధించిన దాంట్లో పూర్తిగా క్లారిటీగా ఆయా జిల్లాల వారీగా కూడా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది. ఇందులో మనకు ఏదైతే ఈ గ్రేటర్ కు సంబంధించి ఒక గ్రేటర్ సంబంధించి మినహా మిగతా అన్ని దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ప్రభుత్వం ఈ జీవోలో మెన్షన్ చేసింది. ఇక జిల్లాల వారీగా సంబంధించి కూడా ఆ పట్టికను కూడా ఎక్కడెక్కడ ఎవరికి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు అనే దాని మీద కూడా ఒక పట్టికను ప్రత్యేకంగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా ఇందులో మనకు మొత్తం 2011 జనగణన ఆధారంగానేమో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కేటాయించారు. ఇక బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు ద్వారా వీటిని అమలు చేశారు. ఇక చైర్పర్సన్ పదవుల విషయానికి వస్తే బీసీలకు మొత్తం 38 స్థానాలను కేటాయించారు. తర్వాత ఎస్సీలకు 17, ఎస్టీలకు 5 చైర్పర్సన్ పదవులను కేటాయించారు. ఇక మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా అందులో 31 చైర్పర్సన్ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. ఇక అన్రిజర్వ్ కు సంబంధించినటువంటి 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక 11 కార్పొరేషన్లలో మేయర్ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక మేయర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు 1 స్థానము, తర్వాత బీసీలకు 3 మేయర్ పదవులు, మహిళలకు 4 మేయర్ పదవులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే
ఈ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఈసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా క్లారిటీగా నిబంధనలను విడుదల చేస్తూ కొద్దిసేపు క్రితమే జీవోను కూడా విడుదల చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ఈ జీవో విడుదల చేశారో జీవో ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేస్తారో ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉండదు.